హాయ్ హలో అండి అందరికీ. నేను ఈ గుడి చూపిస్తుంది ఏంటంటే చాలా సత్యంగల తల్లి అంటండి. ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకొని అక్కడ ఆ గుడి ప్రత్యేకత ఏందనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూపించాలని అనుకుంటున్నాను. అక్కడ ప్రజల్ని అడిగి కూడా నేను తెలుసుకున్నాను ఎక్కడ ఏ విధంగా ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది, ఈ అమ్మవారు సత్యంగల తల్లి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు కాబట్టి అందరిని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో చివరి దాకా చూస్తే గాన ఏంటనేది ఈ గుడి ప్రత్యేకత అనేది ఎవరికీ అర్థం కాదు. నా వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. చివరిలో ఆ ఆలయాన్ని ధర్మకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆ గుడి గురించి చెప్తారు. అది కూడా వింటే మీకు కొంతవాటికి అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళంగానే ఒక టెంకాయ తీసుకోవాలండి. బయట అమ్ముతూ ఉంటారు. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ గుళ్ళోకి అయితే వెళ్ళాలి. అక్కడ పక్కన అయితే రసీదు అయితే రాస్తూ ఉంటారు. ఒక మనిషికి వచ్చేసరికి 300 రూపీస్ ఏమో తీసుకుంటున్నారండి. అయితే మనం ఎన్ని నెలలు ముందు దాక్కుండా ఉందాం అనుకుంటున్నామో అది వాళ్ళకి చెప్తే అన్ని నెలల వాటికి అక్కడ రాస్తారండి. ఆ రాసిన దాని ప్రకారం మనం ఆ టీసీ తీసుకొని లైన్లో నుంచుంటే మన పేరు ప్రకారం వాళ్ళు పిలుస్తారు. పిలిచేసి అంకమ్మ తల్లి మీద ప్రమాణం చేసి మనం ఎన్ని నెలలు ముందు దాక్కుండా ఉండాలనుకుంటున్నామో అన్ని నెలలు అక్కడ వాళ్ళు చదువుతారు. మనం దాన్ని అక్కడ అమ్మవారి దగ్గర చేసి మనం చెప్పాలండి. ఆ చెప్పిన దాని ప్రకారం మనం అమ్మవారి సత్యం చూపించిద్దంట. ఆ సత్యం గల తల్లి మనం ఎన్నాళ్ళనుకుంటే అన్నాళ్ళు ఖచ్చితంగా నిలబడతామంటండి. అది వాళ్ళు అక్కడ గుడి దగ్గర నేను అందరిని అడిగి తెలుసుకొని నేను మీకు ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలానే చాలా సాధారణమైన పేద కుటుంబాలు, కొన్ని తాగుబోతులుగా బానిసై కుటుంబాలు రోడ్డున పడిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మన వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అది టోకెన్ చూసారా, నేను చూపిస్తున్న టోకెన్ అది రసీదు. అలా రాయించుకొని అక్కడ లైన్లో నుంచోవాలండి. ఆ నుంచుంటే మనకి మన పేరు చదువుతారు. దాని ప్రకారం అమ్మవారి దగ్గర మన కొబ్బరికాయ తీసుకుంటే ఆ కొబ్బరికాయ లోపల కొట్టేసి తీర్థం అనేది ఇస్తారు. ప్రమాణాలు అనేది ఎలా చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. గ్రామదేవత అంకమ్మ తల్లి చేసి ప్రమాణం చేస్తున్నాను. నుంచోనండి, కడతారు 3 నెలల దాకా ముందు దాగనని ఉప్పరపాలెం గ్రామదేవత అంకమ్మ తల్లి చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నాను. గురుబ్రహ్మం గారు రండి, ముందు రండి, తీసుకుంటాను. గురుబ్రహ్మం నేను ఈ రోజు నుండి 5 నెలల దాకా ముందు దాగనని ఉప్పరపాలెం గ్రామదేవత అంకమ్మ తల్లి చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు గుంటూరు చేపట్టింది సార్. వెంకటేశ్వరరావు నేను ఈ రోజు నుండి 3 నెలల దాకా ముందు దాగనని ఉప్పరపాలెం గ్రామదేవత అంకమ్మ తల్లి చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నాను. అక్కడ పెద్ద గురువు గారు అయితే అంతరం కడుతున్నారండి, చూడండి. అలా అంతరం కట్టిన తర్వాత అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర మనం ఇచ్చిన టెంకాయతో తీర్థం అనేది ఇస్తారు. ఆ తీర్థం తాగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అది చూడండి అందరం ఎలా కడుతున్నారు అనేది. ఇలా ప్రజలను అయితే నేను అడిగి చాలా తెలుసుకున్నాను. చాలామంది జీవితాల్లో వెలుగులు నింపిన తల్లి అంటండి ఆ సత్యంగల తల్లి అంట అంకమ్మ తల్లి. గుడి గురించి పూర్తి వివరాలు చెప్తానండి. అంకమ్మ తల్లి దేవస్థానం ఉప్పరపాలెం గ్రామం, పొన్నూరు మండలం, గుంటూరు డిస్టిక్ అండి. ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే నేను మీకు విజిటింగ్ కార్డును కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీరు ఏదైనా డౌట్లు ఉన్నా, మీకు ఏదైనా సందేహాలు సలహాలు ఉన్నా కానీ ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నేను ఆ విజిటింగ్ కార్డు కూడా మీకు చివరిలో చూపిస్తాను. ఆ చివరి దాకా మన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఆలయంలో ధర్మకర్తలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని అడిగి కూడా నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న విషయాలు కూడా మీతో వాళ్ళే షేర్ చేసుకుంటారు. దయచేసి మన వీడియో చివరి దాకా చూడండి. మన వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబాల్లో ఇలా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. దీని అడ్రస్ అవన్నీ నేను చెప్పాను కదా, దాని ప్రకారం వాళ్ళ అక్కడ ఫోన్ నెంబర్లు అవన్నీ ఉన్నాయి ఆ విజిటింగ్ కార్డులో. అవన్నీ చూడండి. ఆ విజిటింగ్ కార్డు చూసి మీరు దాని ప్రకారం అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళైతే శుక్రవారం, మంగళవారం, ఆదివారం 3 రోజులైతే అంతరాలు కడతారంటండి. ఆ 3 రోజుల్లో కూడా శుక్రవారం అయితే జనం ఎక్కువ మంది వస్తారని చెప్తున్నారు. దాని ప్రకారం మీరు ఒకసారి ఆ కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి కదా, దానికి చూసుకొని ఫోన్ చేసుకొని మీరు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. గుడి బయట అయితే టెంకాయలు అమ్మే బామ్మగారు ఉన్నారు. ఆ బామ్మగారిని అడిగి కూడా ఈ గుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వినండి బామ్మగారి మాటల్లో.
బామ్మగారు ఇక్కడ ఈ గుడి గురించి కొంచెం ఎలానో జనానికి చెప్పండి, ఎవరైనా కట్టించుకునే వాళ్ళు ఉంటే వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. ఈ ఊరు పేరు ఉప్పరపాలెం. ఇది ఎక్కడ పొన్నూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు? పొన్నూరు సరే, పొన్నూరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండదా? సరే సరే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కడుతున్నారు? 10 సంవత్సరాల నుంచి. ఇక్కడ జనాల నమ్మకం ఎట్లా ఉండింది? ఓకే. ఈ వారం వచ్చే తలకి రోజుకి సుమారు ఎంతమంది రావచ్చు? ప్రతి శుక్రవారం కడతారా? శుక్రవారం ఆదివారం కడతారు, మంగళవారం 3 రోజులు కడతారు. రోజుకు ఒక 100 మంది దాకా వస్తారు. అంటే జనాల నమ్మకం శుక్రవారం రోజు బాగా ఎక్కువ వస్తారు, మంగళవారం ఆదివారం తక్కువ. ఓకే. నమస్తే అండి బాబాయ్ గారు. ఈ గుడి గురించి 2 ముక్కలు చెప్పండి, మీ అభిప్రాయం ఏందో. ఈ గుడి చాలా ఫేమస్ గుడి. మేము అంతకుముందు కూడా మేము కట్టించుకున్న ప్రకారంగా మాకు మంచి జరిగింది. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఓకే. మాది పొన్నూరు. ఓకే. అది ఈ ఊరు పేరు ఏందండి? ఉప్పరపాలెం. పొన్నూరు నుంచి అంకమ్మ తల్లి గుడి, గ్రామ దేవత. పొన్నూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? పొన్నూరు నుంచి ఒక 5-6 ఉంటుందండి. 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. ఓకే సరే అండి బాబాయ్ గారు. బాబాయ్ గారు నమస్తే అండి. ఈ గుడి గురించి ప్రత్యేకత ఏందో కొంచెం చెప్పండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుద్ది మన వీడియో. పొన్నూరు మండలం ఒడ్డుముక్కల గ్రామం. ఓకే. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి? 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఓకే. మీకు అంతా నమ్మకం బాగా కుదిరింది. అమ్మవారి సత్యంగల తల్లి. మనం ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు అందరం వేయించుకోవచ్చు. ఆంక్ష వేయించుకోవాలా, చేసిన తర్వాత మనం తీసామనుకో మనకి ఏదో ఒకటి జరిగింది. మీరు కట్టించుకున్న అంతరం ఒకసారి చూపించండి. ఇది మనం సత్యంగా ప్రమాణం పూర్తిగా వేసుకున్నాము, తీసామనుకో ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఎన్నాళ్ళు అనుకుంటాం అన్నాళ్ళు కట్టుబడి ఉండాలి. అలా ఉండగలిగితే వేయించుకోవాలి. 6 నెలలు వేసుకొని 10 నెలలు రాలేదా, తర్వాత మళ్ళీ నాకు దైత్రం మొదలయ్యా. మళ్ళీ మీరు ఇప్పుడు కట్టించుకుందామని వచ్చారు. ఓకే. అమ్మవారిది అయితే అంతా బాగా మంచి జరుగుతుంది అంటారు. మీరు ముస్లిమ్స్ కానీ అమ్మవారు నేను నమ్మి వచ్చారు మీరు. ఓకే. నమస్తే అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఈ గుడి గురించి కొంచెం చెప్పండి. మన ఓటర్లు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకొని ఇక్కడ మళ్ళీ వచ్చి అంతరం వేయించుకుంటారు. ఎన్నో కుటుంబాలకు మనం ఉపయోగపడ్డట్టు ఉండేది కదా. కెనాల్ దగ్గర నుంచి వేమూరు నుంచి వచ్చామండి. గుడి గురించి మాకు వేరే వాళ్ళు తెలిస్తే తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాము. వస్తే మంచిగానే జరిగింది. మా అబ్బాయికి ఇది 2వ సారి మేము తీసుకెళ్తాము. మేము అన్నెళ్ళని అనుకొని వేసుకుంటే అన్నెళ్ళ మీద ఎక్కువగా ఉంటున్నాడు మా అబ్బాయి, బాగానే ఉంటున్నాడు. ఇంట్లో ముందు మీదకి వెళ్ళకపోవడం ఇలాగే మమ్మల్ని చూసిన పోకనాలు కాపాలు ఇట్లాగే మళ్ళీ వేసుకొని మంచిగా ఉండాలని మేము అనుకుంటున్నామండి. ఈ అంకమ్మ తల్లి సత్యం బాగానే జరుగుతుంది. అంకమ్మ తల్లి దైవాలు అంతా మంచిగా జరుగుతుంది. అనుకున్నట్టు జరుగుతుంది. మనం ఎత్తుకెళ్ళినా కూడా ముందు మీదకి మల్లకొండ వాళ్ళు మనకు గట్టిగా నిలబడుతున్నారు అనుకున్నదా. ఓకే. మీరు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇది 3వ సారి అండి మీరు వేయించుకున్న? ఓకే. మీరు వేయించుకున్నాక ఎలా ఉంది? బాగానే ఉందా? మీరు ఎన్నాళ్ళు అనుకుంటే అన్నాళ్ళు ఆగుతున్నారా? మా అబ్బాయి 6 నెలలు అనుకున్నాడండి. ఫస్ట్ 6 నెలలు అనుకున్నాడు, సంవత్సరం దాకా కూడా దాని జోలికి వెళ్ళకుండా అలాగే ఉండిపోయాడు. అదే మళ్ళీ తర్వాత ఏదో ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి మళ్ళీ కొంచెం ఇది అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చి ఎండ్స్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. ఆ మీద నమ్మకం ఉంటేనే మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అదేలేండి. విన్నారు కదండి, ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి అందరం కట్టించుకున్న వాళ్ళు ఇంతకు ముందు మళ్ళీ వచ్చారు. నేను చెప్పాను కదండి విజిటింగ్ కార్డు చూపిస్తానని. ఆ విజిటింగ్ కార్డు ఇదే, దాని మీద పూర్తి అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. చూడండి, అది పూజారి గారు పూజ అయితే చేస్తున్నారు. అమ్మవారికి పూజ ఎలా చేస్తున్నారు అనేది చూడండి.
అమ్మవారికి పూజ చేసేసి మనకి ఆయన ఒక తీర్థం అనేది ఆ గ్లాసులో ఇస్తారు. ఆ గ్లాసులో తీర్థం తాగడమేనండి, అంతే. ఆ తాగిన తర్వాత అందరం కడతారు. ఫస్ట్ అందరం కట్టిన తర్వాత తీర్థం ఇస్తారు. మనం చేసిన వీడియో అయితే అందరికి ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నానండి. ఇలా ఎవరైతే తాగుడుకు బానిసై ఉన్నారో వాళ్ళని ఒక్కసారైనా ఈ గుడికి తీసుకెళ్ళండి. ఈ జనం చెప్పే మాటలు కూడా మీరు విన్నారు కదండి, దాని ప్రకారం మీకు కూడా ఏదన్నా యూజ్ అవుతుందేమో చూసుకోండి. ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చేరాలని నేను కోరుకుంటున్నాను. ఆలయ ధర్మకర్తలు ఉన్నారు కదండి, వారిని అడిగి కూడా ఈ గుడి గురించి ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. నమస్తే అండి, మా చిన్న యూట్యూబ్ ఛానల్. అయితే ఇక్కడ ఈ గుడి గురించి ప్రత్యేకత ఏందో కొంచెం జనాలకి వివరంగా చెప్పండి, వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది మన వీడియో. చెప్పండి గురుగారు. మాది గుంటూరు జిల్లా కొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామం ఉంది. ఇక్కడ మా తాతల ముత్తాతలు నాటి అంకమ్మ విగ్రహం ఉంది. వాళ్ళు ప్రతిష్టాపన చేశారు దాదాపు 40-50 సంవత్సరాల క్రితం. తర్వాత అయితే ఇక్కడ అభివృద్ధిలో రాలేదు. తర్వాత నేను 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటా అమ్మవారి ఆలయం డెవలప్ చేయాలి అనే మనసులో కలిగి అమ్మవారి దయ వల్ల ఆ మనసులో కలిగించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటా ఉంది. తర్వాత గుడి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారిని ఇక్కడ నా మందు కాకుండా కాంచిన వేయబడును అని చిన్న బోర్డు పెట్టి ప్రచారం చేసాము. అది అమ్మవారి దయ వల్ల అమ్మవారికి అనుకుని నడిపించి డెవలప్ అయింది. కొంచెం ఆ డబ్బులు తీసుకొని అమ్మవారికి మళ్ళీ దేవాలయం, మళ్ళీ కొత్త దేవాలయం నిర్మించాము. పక్కన ఎదురుగా స్థలం కానీ వాళ్ళ దేవాలయం నిర్మించాము. వీటి వల్ల వచ్చే ఆదాయం మొత్తం రూపాయలతో సహా అమ్మవారికి వినియోగిస్తాము. ఎటువంటి శాశ్వత లేకుండా నేను నాతో పాటు ఇతను మా శిష్యుడు, పెద్ద శిష్యుడు సుబ్బారావు సారభటము, అతను వచ్చేసి మా చిన్న శిష్యుడు. నేను ఇద్దరిని తయారు చేసుకొని నేను మా గురువారి దగ్గర నేర్చుకుని విద్యను వీళ్ళకి నేర్పించి వీళ్ళ ద్వారా నేను ఈ ఆలయం డెవలప్ చేస్తూ ఉన్నాను. దీనివల్ల అమ్మవారి గురించి ఆలయం ప్రతి ఒక్క రూపాయి అమ్మవారికి పెట్టి ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి, డెవలప్ చేయాలని ఉంది. ఇంకా ఉండే ముందు ఇంకా వచ్చే ముందు ఇక్కడ వారాహి అమ్మవారు ఆలయం కూడా కట్టించాలి అనే మనసులో ఒక ఉద్దేశం ఉంది. ఆమె దయవుండి నడిపిస్తే అది కూడా పూర్తి చేస్తాము. ఓకే, థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? ఈ గుడి గురించి కొంచెం 2 ముక్కల్లో చెప్పండి మీరు కూడా. ఓకే, మీకు అంతా మంచిగా జరిగిందా? మీరు అందరం ఎంచుకున్న నాళ్ళు ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు నిలబడుతున్నారు అమ్మవారి దయ వల్ల. మీరు ఓకే, అంతా బాగానే ఉంది. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? గుంటూరు నుంచి వచ్చారు. ఓకే, థ్యాంక్స్ అండి. మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.